హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే బాగానే ఉన్నా, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు అయితే నేను మీకు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న శివుని గుడిని చూపిస్తాను. అండ్ ఆ గుడి గురించి నాకు తెలిసినవి, నేను తెలుసుకున్నవి మీకు చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. గుడిలో శివుణ్ణి కేవలం లింగం రూపంలోనే పూజిస్తాం మనం. అలా లింగం రూపంలోనే ఎందుకు పూజిస్తామో తెలుసా మీకు? అది తెలుసుకోవాలంటే వీడియో ఎండ్లో చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి లాస్ట్ వరకు. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి. ఊరు పేరు కేశవాపూర్. ఇది సిద్దిపేట డిస్టిక్ అక్కన్నపేట మండల్ కిందికి వస్తుంది. ఇంతకు ముందు అయితే కరీంనగర్ డిస్టిక్ హుస్నాబాద్ మండల్ కింద ఉండేది. నేను వెళ్ళేసరికి అయ్యగారు అయితే పూజ స్టార్ట్ చేశారు. అండ్ వేరే భక్తులు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళతో కలిసి నేను కూడా శివునికి అభిషేకం అవి చేశాను. ఈ గుడి చరిత్ర గురించి చెప్పాలంటే, రాముడు కొన్ని లింగాలను ప్రతిష్ఠించినట్టుగా పురాణాల్లో ఉంది. అలా ప్రతిష్ఠించిన లింగాల్లో ఇది ఒకటి. అందుకే ఈ గుడిని రామలింగేశ్వర స్వామి గుడి అని అంటారు. ఈ గుడికి వచ్చి ఆ శివయ్యని తలుచుకొని మన మనసులోని కోరికలను కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి. కాసేపు ఈ గుడిలో టైం స్పెండ్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. పూర్వం ఈ గుడి చుట్టుపక్కల ఎంతో మంది ఋషులు తపస్సు చేసేవారంట. యాక్చువల్ గా కొన్ని వందల సంవత్సరాల ముందు ఈ టెంపుల్లో ఉండే శివలింగం కింద లంకె బిందెలు, బంగారం, వజ్రాలు ఉన్నాయని ఎవరో కొంతమంది బ్రిటిష్ కాలంలోని దొంగలు ఆ లింగాన్ని ఆ ప్లేస్ లో నుండి తీసేసి మొత్తం ఆ ప్లేస్ లో తవ్వడం జరిగింది. దానివల్ల గుడి లోపల మొత్తం డ్యామేజ్ అయింది. అండ్ చాలా ఇయర్స్ వరకు ఆ శివలింగాన్ని అలానే వదిలేశారు. అండ్ ఇంతకు ముందు చెప్పినట్టు గుడిలో తవ్వి లింగాన్ని తీశారు కదా, ఆ ఇన్సిడెంట్ తర్వాత జస్ట్ టెంపుల్ ఉంది అంటే ఉంది అంతే, పూజలు అవి జరగలేదు. ఈ గుడిలో ఉన్న పాత లింగాన్ని ఇంకా వేరే విగ్రహాలను గంగలో నిమజ్జనం చేశారు. రీసెంట్ గా 8 years బ్యాక్ ఏప్రిల్ 11, 2016 టెంపుల్ ని మళ్ళీ మంచిగా చేసి కొత్తగా శివలింగాన్ని అండ్ అలాగే ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఇంకా ఆ రోజు నుండి ప్రతిరోజు పూజలు జరుగుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల నుండి చాలా మంది ప్రజలు వస్తారు. ఈ గుడిని ఊర్లో వాళ్ళు తలా కొన్ని డబ్బులు వేసుకుని మంచిగా చేశారు. అండ్ అలాగే కొంతమంది స్పాన్సర్ కూడా చేశారు. ఈ గుడికి సంబంధించినవన్నీ సిటీలో సెటిల్ అయిన ఈ ఊరు వాళ్ళు కొందరు అండ్ ఇక్కడ ఊరి వాళ్ళు కూడా చూసుకుంటారు. ప్రతి సంవత్సరం శివరాత్రి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. పూజలు, అన్నదానాలు అన్ని జరుగుతాయి. నా చిన్నప్పటి నుండి ఈ బతుకమ్మ పండుగ ఈ గుట్టపైనే జరిగింది. బట్ ఈ ఇయర్ వర్షం వల్ల ఎక్కువ మంది ఇక్కడ ఆడలేకపోయారు. ఇంకా చెప్పాలంటే ఈ గుట్టపైనే వడ్లు, జొన్నలు ఆరబెడతారు. ఇంకా ఈ కనిపిస్తున్న కుంటలోనే బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. ఇక్కడ కింద చూడొచ్చు బతుకమ్మలను నిమజ్జనం చేశారు. అండ్ పక్కనే మనకి గవర్నమెంట్ స్కూల్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుండి చూస్తే మనకి ఊరు మొత్తం కనిపిస్తుంది. మీరు కూడా చూడొచ్చు, పచ్చని పొలాలన్నీ కనిపిస్తున్నాయి. మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఇదే కళ్యాణ మండపం. ఇక్కడే శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. కేశవపూర్ అండ్ హుస్నాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్స్ లో చెప్పండి, మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేదా. నా ఇన్స్టా ఐడి కూడా ఇక్కడ పెడుతున్నా, ఇంకేమైనా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వాలని. మీకు కూడా వీలుంటే ఈ టెంపుల్ ని విజిట్ చేయండి. మార్నింగ్ 6:30 to 9 వరకు ఓపెన్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ అలాగే 6 to 8 ఆ టైమింగ్స్ లో ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ లా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీరు చూస్తే యూట్యూబ్ ఇంకా కొంతమందికి రికమెండ్ చేస్తుంది మన వీడియో. మనం శివుణ్ణి లింగం రూపంలోనే ఎందుకు పూజిస్తామో చెప్తానన్నాను కదా. యాక్చువల్ గా పూర్వం శివుణ్ణి విగ్రహ రూపంలోనే పూజించేవారు. కానీ ఒకసారి భృగ మహర్షి శివుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో శివుడు తాండవం చేస్తూ ఆ భృగ మహర్షి వచ్చిన సంగతి గమనించలేదు. అప్పుడు ఆ మహర్షి కోపంతో శివుణ్ణి, నీకు కేవలం లింగం రూపంలోనే పూజలు జరుగుతాయి, విగ్రహ రూపంలో కాదు అని శపిస్తాడు. అప్పటి నుండి కేవలం లింగం రూపంలో ఉన్న శివుడినే చూస్తాం మనం ఏ గుడిలో అయినా. లింగం అంటే ఆకారం, శివలింగం అంటే శివుని ఆకారం అని. ఇన్ కేస్ మీకేమైనా రీజన్స్ తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి నాకు. చలికాలం స్టార్ట్ అయింది కదా, కొంచెం ఊర్లలో ఉన్న వాళ్ళు జాగ్రత్త. మార్నింగ్ పొలం కాడికి పోతారు కదా, స్వెటర్ వేసుకొని వెళ్ళండి. అండ్ ఇంట్లో ఏజ్డ్ పీపుల్ ఉంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. అలాగే వీలైతే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకున్నా లేదా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కమెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచ్ అవర్ వీడియోస్. బాయ్ అందరికి. ఓం నమః శివాయ.